ఒక బాత్రూమ్కి ఒక గోతిని, ఒక ట్యాంక్ని కట్టాలన్న ఆలోచన ఎవరిది అంటే ఇదిగో దేవుడు బైబిల్ గ్రంథంలో రాపించాడు. చూద్దామా బైబిల్లో? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చదువుదాం. పాలెము వెలుపుట నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు కాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నువ్వు బహిర్భూమికి అంటే నీ మల విసర్జన చేసేటప్పుడు నువ్వు ఊరు బయటికి వెళ్ళాలి, వెళ్ళి గోయితిని తవ్వాలి, గసిక తీసుకువెళ్ళు. అంటే త్రవ్వడానికి వీలు పడే ఒక ఆయుధాన్ని తీసుకెళ్ళి త్రవ్వి అందులో నువ్వు మల విసర్జన చేసి దాన్ని ఏం చేయాలి? మట్టితో కప్పేయాలి. ఈ ఆలోచనే ఈరోజు ట్యాంక్ కొయ్యి తీస్తున్నారు, అది త్రవ్వి దాని మీద కప్పు వేస్తున్నారు. ఎందుకు అలా చేయమన్నాడు? దాని వలన ఆ మల విసర్జన బయట జరగడం వల్ల అది గాలిలో కలుస్తుంది, నీటిలో కలుస్తుంది. దానివల్ల మనిషికి సమస్యలు, రోగాలు వ్యాపిస్తాయి.